ఓకే, కపర ప్రసాద్ గారు ఒక్కసారి మీ యొక్క పర్సెప్షన్ ఏ విధంగా ఉంది? అంటే ఇంజనీర్ రషీద్ గెలిచిన తీరు మనం చూసాం లోక్సభ ఎన్నికల్లో. సో అంటే ఒక వాదం ఏదైనా ఇంకా వినిపించే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉంటారా? ఎందుకంటే ఇప్పుడు సీట్లు తక్కువ అవ్వడం వల్ల మేము కాన్ఫిడెన్స్ దెబ్బగొట్టేసామని రాహుల్ గాంధీ అంటున్న నేపథ్యంలో బీజేపీది. సో ఏమైనా మళ్ళీ ఇది పునరుద్ధరించుకొని అక్కడ పెట్టరేగిపోయే అవకాశాలు ఉన్నాయా? మీకు అట్నే మురళీ మనోహర్ గారికి, వెంకటరెడ్డి గారికి అందరికి కూడా నమస్కారం. అట్నే నెక్స్ట్ ప్రేక్షకులందరికీ శుభ సాయం. మనము బాగా ఆలోచన చేయాలి. ఇప్పుడు వాళ్ళు జమాయితే ఇస్లామీ అని పెట్టుకున్నారు కాబట్టి అబ్జెక్షన్, లేకపోతే వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన వ్యతిరేకులు కాబట్టి అబ్జెక్షన్. ఈ రెండు అంశాలని మనం మాట్లాడదాం. ఈ దేశానికి సంబంధించిన వ్యతిరేకులు చాలా మంది వేరే వేరే పేర్లతోటి రకరకాలుగా పోటీ చేస్తున్నారు. ఒక ఉదాహరణ చెప్తా. మనకు జనశక్తి పార్టీ గతంలో కృష్ణయ్య గారు, ఎన్వి కృష్ణయ్య గారు జైల్లో ఉండి పోటీ చేసి సిరిసిల్ల నుంచి గెలిచింది. విప్లవ పార్టీ, నక్సలైట్ పార్టీ, ఆ పార్టీ అంటే నాకు తెలిసి ఆ పార్టీ అప్పటికి బ్యాన్ లేకపోవచ్చు, కానీ జైల్లో ఉండి గెలిచింది. కానీ గెలిచినంత మాత్రాన సిరిసిల్ల మొత్తం నక్సలైట్ అయిపోలేదు, తెలంగాణలో నక్సలిజం రాదు. అంటే ఆ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అప్పటికప్పుడు భావోద్వేగంతో ఏదో రకంగా వేసినటువంటి ఓటు కావచ్చు, ఏదో రకంగా ఆయన గెలిచిండు. ఏదో బై ఎన్నికలలో 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్నాడు. దాని తర్వాత పార్టీకి డిపాజిట్ రాదు. అంటే నేను అనేది ఇక్కడ ఇప్పుడు ఆయన జమ్మూ కాశ్మీర్ లో కూడా ఢిల్లీ నుంచి గెలిచిన ఉగ్రవాద ఫండింగ్ కేసులు, ఢిల్లీ నుంచి గెలిచిన మన జమ్మూ కాశ్మీర్ నుంచి ఎంపీ గెలిచినటువంటి వ్యక్తి అయినా అప్పటికప్పుడు ఉండేటువంటి ఏదైనా రషీద్ గారు భావోద్వేగమైనటువంటి అంశాలు, లేకపోతే ఆయన జైల్లో పెట్టిండ్రో, లేకపోతే ఈ ఫండింగ్ అక్రమ కేసు పెట్టిండ్రో అనేటువంటిది ఏదైనా ఉంటే ఉండొచ్చు. కానీ ఇట్లాంటి శక్తులు పోటీ చేయడం వల్ల వాస్తవంగా అయితే అది వాళ్ళు జమాయితే ఇస్లామీ నిషేధిత సంస్థ కాబట్టి చేయకపోవచ్చు. కానీ నిషేధిత సంస్థలో సభ్యులైన వాళ్ళని కూడా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి అనేది అయితే, అంటే వాళ్ళు ఇండిపెండెంట్ అయితే చేయొచ్చు అనేది యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా ఉంది కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ చేస్తా ఉన్నారు. దీనివల్ల మనకు అంటే ఏదైతే జాతీయవాదులు ఉన్నారో వాళ్ళకు ఒక అంశం కూడా దొరుకుతుంది. ఎన్నికలలో ఎట్లయితే జమాయితీ ఇస్లామీకి సంబంధించిన సభ్యులు కేవలం ప్రచారం కోసము, తమ భావజాలాన్ని జనాలకు చెప్పడం కోసము, ఈ కశ్మీర్ ప్రత్యేకంగా ఉండాలనేటువంటి అంశాన్ని ప్రజలకు తీసుకుపోవడం కోసం మాత్రం వాళ్ళు ఎన్నికలలో పోటీ చేస్తున్నప్పుడు దాన్ని ఇతర జాతీయవాదులు కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు చెప్తున్నటువంటి ప్రశ్నలకు కానీ, లేకపోతే వాళ్ళ ప్రచారానికి కానీ వ్యతిరేకంగా ప్రచారం చేయడం ద్వారా కూడా మనం ఎన్నికలలో బాగా బలంగా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైతే అంశం మనం చెప్పదలుచుకున్నామో ఆ అంశాన్ని వాళ్లే చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏదైతే వద్దు అంటున్నామో మనం వాళ్ళు కావాలి అంటున్నారు. కాబట్టి ఎందుకు కావాలని వాళ్ళు అంటున్నారు, ఎందుకు వద్దని మనం అంటున్నాం. ఇక్కడనే మనము చెప్తే మామూలుగా మొన్నటిసారి మనము తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వద్దు అనేటోళ్ళందరూ కూడా చాలా మంది ఎన్నికలలో పోటీ చేశారు. ఉదాహరణకి మన కిరణ్ కుమార్ రెడ్డి గారు సమైక్యాంధ్ర పార్టీ అట్లా పెట్టి చెప్పుల గుర్తుతోటి పోటీ చేసింది. తెలంగాణ వద్దు ఇంతటా ఆయన ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో అంత గట్టిగా పోటీ చేసింది. కానీ ప్రజలు ఏం చేశారు, తిరస్కరించారు. మొత్తం ఎక్కడ డిపాజిట్ రాలే. ఈవెన్ కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఓడిపోయే పరిస్థితి, డిపాజిట్ రాలే, తిరస్కరించారు. అంటే ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు పూర్తిగా తిరస్కరించారు కాబట్టి దాని మీద మళ్ళీ చర్చ లేదు. మళ్ళీ సమైక్యాంధ్ర అనేటువంటి ఇంకా పుట్టలే. మీరు అదే కిరణ్ కుమార్ రెడ్డికి 1-2 సీట్లో గెలిచినాయి అనుకోండి, ఆలోచించేవాళ్ళు. అప్పటికప్పుడు మనకు ఆలోచన ఏముండదంటే, లేదు మనము సమైక్యాంధ్ర అనేది ఇంకా ఉంది, తెలంగాణ ఆంధ్ర కలవాలి అనేటువంటి ఒక అంశం ఇంకా జీవించి ఉండేటువంటి అవకాశాలు ఉండే. లేదా కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు పోటీ చేయలేదనుకో, అప్పుడు ఏం చెప్పేటోళ్ళు అంటే, లేదా సమైక్యాంధ్ర అనేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి ఆ అంశాన్ని ఎవరు చెప్తలేరు కాబట్టి ప్రజలలో వాళ్ళు ఎవరు బయటకు వస్తలేరు అనేటువంటి ఒక మాట కూడా వినబడేది. ఇప్పుడు జమాయితే ఇస్లామీ అనేది పోటీ చేయడం ద్వారా అసలు కాశ్మీర్ లో ప్రత్యేక కాశ్మీర్ అడిగేటువంటి వ్యక్తులు లేనేలేరని మనం స్పష్టంగా ఎన్నికలలో రూఢి అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాశ్మీర్ వ్యతిరేకంగా చేస్తున్నటువంటి పోరాట ఎవరైతే శక్తులు ఉన్నాయో, ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి శక్తులు, వాళ్ళందరికీ వ్యతిరేకంగా జాతీయ శక్తులు కూడా బలంగా ఉన్నాయి. మేము వాటిని మాట్లాడతాం, ప్రజల్లోకి పోతాం, ప్రజలకి ఈ భారతీయత అనేటువంటి ఒక విశ్వాసాన్ని తీసుకుపోయేటువంటి మార్గం కూడా దొరుకుతుంది అనేది నాకు అనిపిస్తా ఉంది. కాకపోతే ఎన్నికల్లో పోటీ చేయడం యాజ్ పర్ నిబంధనలు, రూల్స్, ఎన్నికల సంఘం చూపినటువంటి దాని ప్రకారం అయితే అది తీసుకొని వాళ్ళు చేసేటువంటి అవకాశం, వాళ్ళకు ఆ హక్కు కూడా ఉందనిపిస్తాం.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.